మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు రావడం లేదు. చివరికి షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని కూడా జక్కన్న చాలా సీక్రెట్గానే ఉంచాడు. జనరల్గా మూవీ ప్రారంభమయ్యే ముందు ఆయన టీం మొత్తంతో కర్టసీగా ఓ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి తర్వాత తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఈసారి మాత్రం అలా కూడా జరగలేదు. అయితే ఆ మధ్య ఒడిశాలో జరిగిన షూటింగ్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి కలకలం సృష్టించింది. చివరికి ఆ షూటింగ్కి సంబంధించి మహేష్ బాబు వీడియో కూడా బయటకు వచ్చింది. వాస్తవానికి హైదరాబాద్ స్కెడ్యూల్లోనే జక్కన్న కట్టుదిట్టమైన ప్లాన్తో షూటింగ్కి కానిచ్చాడు. ఐడి కార్డ్, ఐరిష్ ఎంట్రీ వంటివి పెట్టి చీమ కూడా రాలేనంతగా షూటింగ్ స్పాట్ను సిద్ధం చేశాడు. దీంతో ఇక్కడి షూటింగ్కి సంబంధించి ఎటువంటి లీక్లు బయటకు రాలేదు. కానీ ఒడిశాలో మాత్రం లీకేజీలను అడ్డుకోలేకపోయాడు. కాగా కొత్త స్కెడ్యూల్ కోసం దర్శక ధీరుడు ఇప్పుడు భారీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం 2 స్కెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది బోట్లో ఫైట్ సీన్. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడట. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇదే హైలైట్ యాక్షన్ సీన్ అని చెబుతున్నారు. దీనికోసం హైదరాబాద్లోనే భారీ సెట్స్ వేయడం జరిగిందట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం మహేష్, ప్రియాంకకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని తెలిసింది. ఈ ఫైట్ సీన్లో రాజమౌళి మాకుండేలా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని కంప్లీట్ చేసుకొని విదేశాల్లో చేసే స్కెడ్యూల్కు వెళ్లాలన్నది రాజమౌళి ప్లాన్. ప్రస్తుతం దీనిపైనే రాజమౌళి వర్క్ చేస్తున్నారట. సెట్స్ వేయడం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఒడిషా ఎపిసోడ్ను దృష్టిలో పెట్టుకొని ఏది కూడా లీక్ కాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అయినా లీక్లు ఆగట్లేదు. ఇప్పుడు ఈ ఫైట్ సీన్ గురించి మూవీ టీం చెప్పకపోయినా ఏదో ఒక రకంగా సమాచారం బయటకు వెళ్తూనే ఉంది.